మన జీవితాల్లో మన పాపాలని మనం చూసేటువంటి వారికి ఉండాలి. దావీదు ఎవరో పాపం గురించి మాట్లాడట్లేదు, కానీ తన పాపం గురించి మాట్లాడుతున్నాడు. అవిధేయమైనటువంటి ఆయాస్కరమైన మార్గం ఏందో నాకు చూపించంటున్నాడు. మనకి ఉన్నటువంటి ఒక దుర్లక్షణం ఏంటంటే, మనకి పక్కనోడి పాపాలు బాగా కనపడతాయి, మన తప్పులు మాత్రం మనకు కనపడవు. పక్కనోడి పాపాలు బాగా పెద్దగా కనపడతాయి. అందరూ పెట్టే ప్రభు అంటాడు వేషధారుల గురించి మాట్లాడుతూ, నీ ఎదుటి వాని కళల్లో ఉన్నటువంటి నలుసు నీకు పెద్ద దూలాల్లా కనబడుతుంది, నీ కంట్లో ఉన్నటువంటి దూలాలు ఎలా కనబడుతున్నాయి? నలుసుగా కనబడుతున్నాయి అంటాడు. ప్రక్కనోళ్ళు చిన్న తప్పిదం ఉంటే అది పెద్ద హైలైట్ చేసేస్తాం, మనం మొత్తం ఊరంతా కూడా టముకు చేసేస్తాం, మొత్తం దాన్ని ట్రోల్ చేసేస్తాం. కానీ మనలో ఉంటే తప్పిదాలను మనం చూసుకునే పరిస్థితులు ఉంటాం. అదే సెల్ఫ్ డిసీవింగ్ నేచర్. అదేంటి? మనల్ని మనం మోసగించుకుంటున్నాం. మనల్ని మనము ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో దేవుడు మన దోషాలను కూడా ఆయన ఏం చేస్తాడు, మనకు చూపిస్తాడు. తద్వారా దేవుని కృపలు ఏకాంత ప్రార్థనలో మన యొక్క లోపాలని దేవుడు జ్ఞాపకం చేస్తాడు. తద్వారా మనం సరి చేసుకోవడం ద్వారా గొప్ప ఆశీర్వాదాన్ని దీవెన పొందుకుంటాం.